ఇది వివో V30 మొబైల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో బాక్స్‌లో మనకి ఏమేమి థింగ్స్ అనేది వస్తాయని. యాక్చువల్‌గా ఈ మొబైల్ మనకి రీసెంట్‌గా అయితే లాంచ్ చేసింది వివో అనమాట. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే అది ఇన్ బిట్వీన్ 25,000 నుంచి 30,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8GB ర్యామ్‌తో అయితే వస్తుంది. ఇంకా కలర్ చూసుకున్నట్లయితే వెల్వెట్ రెడ్. బాక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే పెద్ద బాక్స్ అయితే ఇచ్చారనమాట. సో ప్లాస్టిక్ ర్యాపర్‌ని అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఇన్‌సైడ్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకైతే ఒక మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ అయితే పక్కన పెట్టేసి మిగతావి ఏమున్నాయో చెక్ చేద్దాం. తర్వాత మనకు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మొబైల్స్ అనేది ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ కేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు స్లోగా అయితే దీన్ని రిమూవ్ అయితే చేస్తున్నారు అనమాట. దీని తర్వాత మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అదైతే ఎవరు అయితే చదవరనమాట మొబైల్ యూజ్ చేసే ముందు. దాని తర్వాత మనకి కింద చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైప్ సి టు టైప్ ఏ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉందన్నమాట. ఇంకా చార్జర్ చూసుకున్నట్లయితే ఇది 44 వాట్స్ చార్జర్. మనకి వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఫాస్ట్ చార్జరే ప్రొవైడ్ చేశారు బాక్స్లో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డిఫరెంట్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే ఈవెన్ దో మనకి మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసినా కూడా బాక్స్లో మాత్రం మనకి కేవలం స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్నట్లయితే మీరు సపరేట్గా వాళ్ళు ఫాస్ట్ ఛార్జర్ అయితే కొనాలన్నమాట. ఇదనమాట ఇన్ బాక్స్ ఉన్న కంటెంట్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక ఫుల్ మీల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఆల్రైట్, ఇప్పుడైతే ఈ థింగ్స్ అన్ని పక్కన పెట్టేసి మొబైల్ని అయితే ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక బిగ్ సర్కిల్ షేప్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో మనకి కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఇంత పెద్ద కెమెరా కట్అవుట్ అనేది ఇచ్చారు. చూడడానికి కొంచెం ఆక్వర్డ్‌గా అయితే ఉంటుంది బయట యూజ్ చేయాలన్నప్పుడు. పర్సనల్‌గా నాకైతే మాత్రం ఇంత పెద్ద కట్అవుట్స్ అయితే నచ్చవన్నమాట. ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వచ్చిందనమాట. నాకైతే తెలీదు మీరు కొన్న మొబైల్‌కి వస్తుందా రాదా అని చెప్పని. ఎందుకంటే నేను ఈ మొబైల్‌ని ఆన్‌లైన్‌లో అయితే పర్చేస్ చేశాను అనమాట. అండ్ మొబైల్ అన్బాక్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మొబైల్ ఆల్రెడీ సమ్‌వన్ యూజ్డ్ అనమాట. ఆల్రెడీ యూజ్ చేశారు. దాన్ని నాకు సెండ్ అయితే చేశారు. బట్ ఓకే, ఏం ప్రాబ్లమ్ అయితే లేదనుకోండి. సో ఇప్పుడైతే మొబైల్ అనేది ఆన్ చేయబోతున్నాను. మీన్‌వైల్ మనం ఫిజికల్ ఓవర్‌వ్యూని అయితే చెక్ చేద్దాం. టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. అలాగే వాల్యూమ్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఇంకా బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. దాంతో పాటుగా మనకు ఒక టైప్ సి స్లాట్ అయితే ఉంది. మీరు ఛార్జింగ్ చేయొచ్చు అండ్ డేటా కూడా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని పక్కన మనకి ఇంకొక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సిమ్ స్లాట్ అయితే ఉందన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఏమైతే లేదనమాట. సో ఇప్పుడైతే మనం సిమ్ ట్రే అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఇది ఏ టైప్ ఆఫ్ సిమ్ ట్రే అని. ఇది ఒక హైబ్రిడ్ స్లాట్ అనమాట. దీని అర్థం మీరు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ లేదు అంటే ఒక సిమ్ కార్డ్, ఒక మైక్రో ఎస్డీ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు అట్ ఏ టైం. నేనైతే ఈ మొబైల్ క్విక్ అయితే సెటప్ చేస్తాను. ఒకవేళ మీరు వివో మొబైల్స్ని ఎలా సెటప్ చేయాలి యాడ్స్ ఫ్రీ అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రైట్, ఇప్పుడైతే నేను సెటప్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను చేసే థింగ్ ఏంటంటే రిఫ్రెష్ రేట్ని 120 హెర్ట్జ్కి అయితే కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ అంటే లైక్ సెలెక్ట్ అయితే చేసుకుంటాను అనమాట. మోస్ట్లీ మనకి మొబైల్స్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆటోలో అయితే వస్తాయన్నమాట. వాళ్ళు ఇప్పుడు 90 హెర్ట్జ్ అన్నారు అనుకోండి, 90 హెర్ట్జ్కి అయితే ఉండదు, ఆటోలో అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందుకో నాకు తెలియదు, బట్ ఓకే. ఇదైతే 120 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇదైతే 120 హెర్ట్జ్ ఆల్ టైమ్ ఉండేలాగైతే నేను చూసుకుంటాను అనమాట. ఇప్పుడైతే మనం స్టోరేజ్ అనేది చెక్ చేద్దాం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత వస్తుందని చెప్పని. నేను ఇప్పటి వరకు ఫొటోస్ కానీ వీడియోస్ ఏమైతే క్లిక్ చేయలేదన్నమాట. ఇది 128GB మోడల్ కాబట్టి మనకి అరౌండ్ 23GB అయితే స్టోరేజ్ అనేది యూజ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా అయితే ఫ్రీ ఉందన్నమాట. యాక్చువల్‌గా వివో మొబైల్స్ మనకి మెయిన్‌లీ ఫోకస్ చేసేది అడ్వర్టైజ్మెంట్ చేసేది కూడా వాళ్ళ కెమెరాస్ అనమాట. నైట్ టైమ్ అని, ఫాస్ట్ మూవింగ్ షాట్స్ అని అసలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో చూద్దాం అసలు ఈ మొబైల్ యొక్క కెమెరాస్ అనేది మంచిగా పర్ఫార్మ్ చేస్తుందా? లేకుంటే ఏం బాగుండదా అని చెప్పని కెమెరా రివ్యూలో నేనైతే డెడికేటెడ్ రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ పరంగా అనమాట. మీరు మన ఛానెల్‌లో చెక్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో లేట్‌గా చూస్తున్నారు అంటే ఈ వీడియోస్ మేబీ ఆల్రెడీ పోస్ట్ చేస్తుండొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. మీకు ఆ వీడియో లింక్స్ అయితే ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ వివో V30 మొబైల్ మనకి ఆండ్రాయిడ్ 14 అలాగే ఫన్ టచ్ ఓఎస్ 14 అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ మనకి స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. మనం ఈ ప్రాసెసర్ గురించి చెక్ చేయాలంటే గేమింగ్ రివ్యూలో మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయన్నమాట. సో ఇంకా బ్లోట్‌వేర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఇవి కావాలనుకున్నట్లయితే మీరు అన్‌ఇన్‌స్టాల్ అయితే చేయొచ్చు అనమాట. కొన్ని యాప్స్, అన్నీ అయితే కాదు. ఇక ఈ ఫన్ టచ్ ఓఎస్ కూడా మనకి పాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయిందని నేను చెప్తాను. ఒకప్పుడు చూసుకున్నట్లయితే మనకి చాలా బ్లోట్‌వేర్ ఉన్నది. డిఫరెంట్ ఆప్షన్స్ ఈవెన్ నాకు ఇప్పటికి కూడా గుర్తుందనమాట. వివో మొబైల్స్‌లో కింద బాటమ్ నుంచి స్వైప్ చేస్తే మనకి సేమ్ ఐఫోన్స్‌లో ఎలా అయితే కంట్రోల్ సెంటర్ ఉంటుందో ఆ విధంగా కంట్రోల్ సెంటర్ ఉండేది. సో యాహ్! ఇవన్నీ చేంజెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు బాగుందనమాట.
ఇక కెమెరా యాప్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్‌లో మీరు మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయగలరు. అంతే 60 ఎఫ్‌పిఎస్ ఆప్షన్ అయితే లేదు. అండ్ యాక్చువల్‌గా ఒక డెడికేటెడ్ కెమెరా రివ్యూ చెప్పాను కదా ఆల్రెడీ. గేమింగ్ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ, ఛార్జింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ గురించి ఫ్యూచర్‌లో. సో, అదనమాట గైస్ ఈ వివో వి30 మొబైల్ అన్బాక్సింగ్ సెటప్ అలాగే సమ్ యూజ్‌ఫుల్ థింగ్స్ ఈ మొబైల్ గురించి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మొబైల్ ప్యాకేజ్ పరంగా ఇట్స్ గుడ్ అనమాట. ఇట్స్ లైక్ ఫుల్ మీల్ ప్యాకేజ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! మనకి అన్ని రిక్వైర్డ్ థింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్‌లో. మీరు బాక్స్‌లోంచి మొబైల్ తీసిన వెంటనే మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. మీరు మళ్ళీ ఏదైనా నియర్ బై మొబైల్ షాప్‌కెళ్ళి స్క్రీన్ గార్డ్ వేపియడం, లేకుంటే బ్యాక్ కేస్ వేపియడం, చార్జర్ కొనడం ఇవేమైతే అవసరం లేదనమాట. మీరు డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయొచ్చు.